నేనొక అలసిపోయిన నాయకుడిని. నామీద ఎన్నో బాధ్యతలు, ఇంకెన్నో బరువులు. ఈరోజు శూన్యంతో మాట్లాడుతున్నట్టుగా నా కథను, ఆ చీకటి లోకంలోకి నేను చేసిన భయంకరమైన ప్రయాణాన్ని మీతో పంచుకోవాలి. సిర్సీదీవి ఎంత అందంగా, మాయలా ఉండేదో మీకు తెలుసుకదా. ఆ పచ్చని అడవులు, ఆ పూల సువాసన. కాని అవన్నీ అకస్మాత్తుగా ఊపిరి ఆడనీయని నల్లటి పొగమంచులో ఎలా కలిసిపోయాయో తలుచుకుంటేనే నా వణుకు పుడుతుంది. ఆ దీవి మాకు విశ్రాంతినిచ్చింది నిజమే, కాని ఆ విశ్రాంతే మాకొక ఉచ్చులా మారుతుందని అప్పుడు నాకు తెలియలేదు. ఆ మంత్రగత్తె సిరిసి పలికిన మాటలు నా చెవుల్లో ఇప్పటికీ పిడుగులా మోగుతూనే ఉన్నాయి. అదొక భయంకరమైన హెచ్చరిక. నా జీవితంలో సముద్రాలతో పోరాడాను, రాక్షసులను ఎదిరించాను. కాని నా అతిపెద్ద యుద్ధం కత్తులతో కాదు, నా లోపలి చీకటితోనే అని, బతికుండగానే చనిపోయిన వారి నీడల మధ్య నడవాలని ఆ మాటలు నాకు స్పష్టం చేశాయి. ఆ విధంగా భయంతో కూడిన మా ప్రయాణం ఆ భయంకరమైన చలిలోకి, చీకటిలోకి మొదలైంది. పడవలో నా వెనుక నా మనుషులు అలా మౌనంగా కూర్చుండిపోయారు. ఏ రాక్షసుడు, ఏ తుఫాను కలిగించలేని తీవ్రమైన భయం వాళ్ల కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఆకలి లేదు, నిద్రలేదు. ఎందుకంటే మేము వెళ్తున్నది ఒక సాధారణ సముద్రపు దారిలో కాదని మా అందరికీ తెలుసు. ఆ ప్రయాణంలో మా చుట్టూ ప్రపంచం ఎలా మారిపోయిందో గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆకాశం తన రంగులన్నీ క్రమంగా కోల్పోయింది. నీలం రంగు కాస్త బూడిద రంగులోకి, ఆ తర్వాత నల్లటి వెండి రంగులోకి మారిపోయింది. సూర్యుడు శాశ్వతంగా మా వెనుక జారిపోయాడు. సముద్రపు అలలు పూర్తిగా ఆగిపోయి ప్రాణం లేని నిశ్శబ్ద నదిలా మారిపోయింది. సమయం కూడా నిలిచిపోయిన ఆ ప్రయాణం తరువాత చివరకు మేము ఆ శపించబడిన తీరానికి చేరుకున్నాం. అక్కడ ఏముందో తెలుసా? ఏమీ లేదు. పక్షులు లేవు, చెట్లు లేవు. కేవలం నల్లటి మట్టి, ఎముకల్లోకి దిగే చల్లదనం. ఆ ఊపిరి ఆడనీయని పొగమంచు, ఆ భయంకరమైన నిశ్శబ్దం నా గుండెలో ఒక బరువైన నిరాశను నింపాయి. ఎన్నో యుద్ధాలు చేసిన నాకు కూడా అదొక పీడకలలా అనిపించింది. ఏ యుద్ధభూమిలోనూ నేను ఇంతటి నిస్సహాయతను అనుభవించలేదు. ఇక ఆ చీకటి నేలలో మా నెత్తురు చిందించి కర్మలు చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది. మృతుల ఆత్మలను పిలవాలంటే మామూలు విషయం కాదు. నాకు చెప్పిన విధంగానే నా వట్టి చేతులతో ఆ గడ్డకట్టే తీరంలో గుంతదవ్వాను. ఆ మట్టిముద్ద ఎంత చల్లగా ఉందంటే వేలాది మౌన రహస్యాలను తనలో దాచుకున్న ఒక భయంకరమైన గర్భంలా అనిపించింది. పాలు, తేనె, మద్యం, నీరు ఒక్కొక్కటిగా ఆ గుంతలో పోశాను. చివరగా నా కత్తిని గట్టిగా పట్టుకుని రక్తాన్నర్పించాను. ఎందుకో తెలుసా? మృతుల ఆత్మలకు మన మాటలు వినిపించవు. వారికి ప్రాణం యొక్క వాసన కావాలి. బతికున్నవారి రక్తం కోసమే వారు వస్తారని నాకు తెలుసు. ఆ రక్తం వాసనకు ఆ చీకటిలో గుసగుసలాడే నీడలు ప్రాణం పోసుకున్నాయి. ఆ వెచ్చని రక్తం ఆ చల్లటి నేలను తాకగానే వాతావరణం అమాంతం మారిపోయింది. ఆ గాఢమైన చీకటిలోంచి బాధాకరమైన ఊపిరిలేని గుసగుసలు వినిపించడం మొదలైంది. ఇక్కడే పాతాళలోకం మనుషులందర్నీ ఎలా సమానం చేసిందో నాకర్థమైంది. పొగమంచులో నుండి వందలాది పాలిపోయిన నీడలు బయటకొచ్చాయి. వృద్ధులు, యోధులు, స్త్రీలు, పిల్లలు, రాజులైనా బానిసలైనా అక్కడంతా ఒక్కటే. బతికున్న వారి నుండి దొరికే ఒక్క క్షణం వెచ్చదనం కోసం వాళ్లంతా ఆకలితో, తీవ్రమైన కోరికతో ఏకమైనా ముందుకొచ్చారు. నా చుట్టూ ఉన్న నా మనుషులు భయంతో వణికిపోయారు. కాని నేను వెనక్కి తగ్గకూడదు కదా. టైరిసియస్ అనే ప్రవక్త వచ్చేదాకా ఆ ఆకలితో ఉన్న సమూహాన్ని రక్తం దరిచేరకుండా నా కత్తిని ముందుకు చాచి పట్టుకున్నాను. ఆ చీకటిలో నా కత్తి మాత్రమే జీవానికి, మరణానికి మధ్య ఉన్న ఒకే ఒక్క అడ్డుగోడగా నిలిచింది. అప్పుడే నా జీవితంలో కుటుంబ ప్రేమ కంటే నా విధే ముఖ్యమైన ఆ కఠినమైన క్షణమెదురయింది. ఈ చీకటి లోకపు అత్యంత బాధాకరమైన దృశ్యం నా కళ్లముందు సాక్షాత్కరించింది. ఆ ఆత్మల గుంపులో నేను ఎప్పుడుకీ చూస్తానని ఊహించని ఒక నీడ నా ముందుకు వచ్చింది. అవును, అది నా కన్నతల్లి ఆంటిక్లియా. నేను ఇథాకా వదిలి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆమె బతికే ఉంది. ఆమెను చూడగానే నా గొంతు మూగబోయింది. ఆమె బోలుగా ఉన్న కళ్లలో ఆ ప్రాణంలేని ప్రేమను చూడటం నన్ను పూర్తిగా కుంగదీసింది. నేను ప్రాణంగా ప్రేమించే నా తల్లి ఇక లేదు, శాశ్వతంగా దూరమైపోయిందనే పచ్చి నిజం నా హృదయాన్ని ముక్కలు చేసింది. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు కొడుగ్గా నా ప్రేమ, నా తల్లిని ఒక్కసారైనా ఆలింగనం చేసుకోవాలి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవాలనే తపన. కాని మరోవైపు ఒక నాయకుడిగా నా విధి. టైరీసియస్ కోసం నేను వేచి ఉండాలి. నా మనసు మొక్కలయ్యేలా ఉన్నా సరే, నా స్వంత తల్లికి కూడా ఆ రక్తాన్ని నిరాకరిస్తూ కత్తితో ఆమెనడ్డుకున్నాను. పెద్ద పెద్ద రాక్షసులను ఎదిరించడం సులువేమో కాని
కన్న తల్లిని తాకలేక నిలబడటం నరకం. నా అహంకారానికి, నా గర్వానికి నేను చెల్లించుకున్న మూల్యమేంటో ఆ అంధప్రవక్త రాకతో నాకు తెలిసింది. నా ఈ వేదన మధ్య ఎట్టకేలకు పొగమంచుగుండా అంధప్రవక్త అయిన టైరిసియస్ నీడ నడుచుకుంటూ వచ్చింది. అతనికి కళ్ళు లేకపోయినా అతనిలో ఏదో తెలియని భయంకరమైన జ్ఞానం ప్రకాశిస్తోంది. నేను నా కత్తిని కిందకు దించి అతనికి రక్తాన్ని సమర్పించాను. అతను ఆ బలిరక్తాన్ని తాగగానే ఒక లోతైన గుహలోంచి వస్తున్న ప్రతిధ్వనిలా అతని గొంతు వినిపించింది. నా ఇంటికి వెళ్లే దారి ఇంకా భయంకరమైన చీకటితోనే కప్పబడి ఉందని అతను నన్ను హెచ్చరించాడు. నేను ఆ శూన్యంలోకి వంగి దాదాపుగా ఏడుస్తూ అడిగాను, నా దారికి నిజమైన అడ్డంకేంటి? నా భార్యను, నా కొడుకుని చూసే దారి చెప్పండి. దేవుళ్ళు ఎలాంటి శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రాధేయపడ్డాను. అప్పుడతను చెప్పిన మాటలు నా నమ్మకాలను ముక్కలు చేశాయి. నీ సమస్య ఈ సముద్రం కాదు ఒడిస్సియస్, కేవలం దేవతల కోపం మాత్రమే కాదు. నీ సమస్య నీ గర్వం. నా అంతులేని కష్టాలకు, నా మనుషుల బాధలకు నేనే కారణమనే పచ్చి నిజాన్ని నా ముఖం మీద కొట్టినట్టు చెప్పాడు. దీన్నే మనం హ్యూబ్రిస్ అంటాం. అంటే మనిషిని సర్వనాశనం చేసే అహంకారం. నా తెలివితేటలే నాలో ఎంత గర్వాన్ని పెంచాయో అతను నాకు స్పష్టంగా గుర్తుచేశాడు. ఆ సైక్లోప్స్ రాక్షసుని ఓడించడం మాత్రమే నాకు సరిపోలేదు. నా పేరు లోకమంతా వినిపించాలని నా అహంకారం కోరుకుంది. గట్టిగా అరిచాను. అదే నా పతనానికి దారితీసింది. అలా గడ్డకట్టే చల్లో నిలబడిపోయి ఆలోచిస్తే ఆ క్షణం నా విజయంలో నా పేరు గట్టిగా అరవడం నేను చేసిన అతి ఘోరమైన తప్పు అని నాకర్థమైంది. ఆ ఒక్క అహంకారపు వరపు సముద్రదేవుడైన పొసైడాన్కు పట్టరాని కోపాన్ని తెప్పించింది. నా ఒక్కడి తప్పువల్లే నా మనుషులందరూ ఇప్పుడు ఈ పీడకలలో చిక్కుకుపోయారనే నిజం నా గుండెను తొలిచేసింది. చివరికి ఈ నల్లని నేలలో నా ప్రతిబింబాన్ని చూసుకుంటూ నేను మిగిలిపోయాను. నన్ను వెంటాడే ఒకే ఒక్క ప్రశ్న, దానికి సమాధానం కూడా లేదు. మనిషి తాను సృష్టించుకున్న గర్వమనే చీకటి నుండి ఎప్పుడైనా బయటపడగలడా? లేదా తాను ఏర్పరిచిన నీడల్లోనే శాశ్వతంగా బందీ అయిపోవాలా? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి.